బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కన్నతల్లి చేతిలో 4 ఏళ్ల పాప మృత్యువాత పడింది. ఈ విషాదం మాటల్లో చెప్పలేనిది. కన్నతల్లి ఏం చేసినా పాపకు జీవితం తిరిగి రాదు. మనం చెప్తున్నది ఓ తల్లి చేసిన హృదయ విదారక ఘాతుకం గురించి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రస్తుతం గంగాధర్ లైన్ లో ఉన్నారు. గంగాధర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? అవును మోనిక, ఇది నిజంగా కన్నీరు తెప్పించే ఘటన. ఇది ప్రగతి నగర్ లోని ఆదిత్య గార్డెన్ హరిత ఆర్కేడ్స్ అపార్ట్మెంట్ లో చోటు చేసుకుంది. సాంబశివరావు అనే వ్యక్తి, అతని భార్య కృష్ణపావని, కూతురు జస్విక ముగ్గురు కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అతను ఇంట్లో లేని సమయంలో కృష్ణపావని తన కూతురికి మజా బాటిల్లో ఎలకల మందు కలిపి ఇచ్చింది. తాను కూడా అదే మిశ్రమాన్ని తాగింది మౌనిక. శనివారం తెల్లవారుజామున భర్తకు సమాచారం చెప్పడంతో ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ పాప జస్విక చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. కృష్ణపావని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు మౌనిక. ఈ ఘటనకు కారణం ఏదైనా తెలిసిందా? ఈ నిర్ణయం వెనక ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మౌనిక, ముఖ్యంగా చూసినట్లయితే కృష్ణపావనికి ఆరోగ్య సమస్యలు ఉండేవని కృష్ణ కుటుంబ సభ్యులు అయితే చెబుతున్నారు. మానసిక ఒత్తిడి కూడా ప్రధానమైన కారణమని చెప్పి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి మౌనిక. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఏ మేరకు దర్యాప్తు చేశారు? ఇక్కడ చూసినట్లయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సురక్షితంగా ఉన్న ఇంటిని పరిశీలించి మానసిక స్థితి, కుటుంబ సమస్యల కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. కృష్ణపావని పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఆమె నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారా? మౌనిక, ప్రస్తుతం ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతుంది. కోలుకున్న వెంటనే పోలీసులు ఆమె స్టేట్మెంట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు మౌనిక. ఈ సంఘటన తర్వాత అపార్ట్మెంట్ వాసుల స్పందన ఎలా ఉంది? మౌనిక, ఈ విషాద ఘటన జరిగినప్పటి నుంచి అపార్ట్మెంట్ మొత్తం దిగ్భ్రాంతిలో ఉన్నారు. పాపను రోజు ఆడుతూ చూసామంటున్నారు. తల్లి ఇలాంటిది చేస్తుందని ఎవరు ఊహించలేదని అక్కడ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నటువంటి స్థానికులు, చుట్టుపక్కల వారందరూ కూడా ఆడుతూ పాడుతూ తిరిగేటువంటి అమ్మాయి పాప, ఈమె ఇలా ఈ తల్లి కృష్ణపావని ఇలా చేస్తుందని అనుకోలేదని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ, స్థానికులు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మౌనిక. రైట్ గంగాధర్, ఒక తల్లి చేతుల్లోనూ ఇలా ఓ పసిపుట్టు ప్రాణాలు కోల్పోవటం మనం ఏ రూపంలోనూ న్యాయపరచలేం. సమస్యలంతా ఉండొచ్చు, కానీ పరిష్కారం ఆత్మహత్య కాదు. మరింత ప్రేమ కావాలి, మద్దతు కావాలి. ఈ సంఘటన ప్రతి కుటుంబానికి, సమాజానికి ఓ హెచ్చరిక కావాలి. ఏ ఒత్తిడి వచ్చినా మాట్లాడటం మొదలు పెట్టాలి. జీవితం విలువైనది. ఒక చిన్నారి జీవితం మధ్యలోనే ముగిసిపోకుండా ఒక తల్లిని మానసికంగా ధైర్యంగా నిలబెట్టేందుకు మనం ముందుకు రావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు.